కన్నా, నా బుజ్జి, నా పెళ్ళం గారు తలుపు తీయండి. పెళ్ళం గారు తలుపు తీయండి. సారీ అండి, మా ఇల్లు అనుకొచ్చాను. అయ్యో రండి, ఇది మనిల్లే. అయ్యో బాబోయ్, ఎప్పుడు తెలంగాణ స్వతంత్ర గైగా ఏంటనివి, ఇప్పుడేంటి అన్నపూర్ణంపలా సైలెంట్ అయిపోయావు? ఏంటి విషయం? మీరు చేంజ్ అయ్యారు, నేను చేంజ్ అయ్యాను. అంటే మీకు టీవీ ఛానల్లో జాబ్ వచ్చిందన్న విషయం నాకు ఎందుకండి చెప్పలేదు? టీవీ ఛానలా? కరెక్ట్ కరెక్ట్. మీరు బస్ స్టాప్ లో ఎవరినో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ మేఘను చూసిందట, నాకు ఫోన్ చేసి చెప్పింది. నా గురించి రన్నింగ్ కంపెనీ దాని ఉద్యోగం. అబ్బా ఊరుకోండి, ఈ గుడ్ న్యూస్ ఏదో నాకు మీరే చెప్పుండొచ్చుగా. ఫస్ట్ మంత్ శాలరీ వచ్చిన తర్వాత నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. మొత్తం త్రిల్లంతా స్పాయిల్ చేసింది ప్రాంతర పగిడి. అయితే మీకు ఇంకో థ్రిల్ చూపిస్తాను రండి. ఏంటిది? పదండి. అయిపోయి కలిపేత్రమేంటి? రండి. ఇదేంటిది? ఫస్ట్ నైట్ సెటప్ ఎవరికి? నీకా? చెప్పండి మనకే. లోపలికి రండి. సెటప్ అదిరింది. పేమెంట్ వచ్చిన తర్వాత కమిట్ అయితే బాగుంటుందేమో. మీరు ఊరుకోండి, ఇన్నాళ్ళు మీకు ఉద్యోగం లేదని ఫస్ట్ నుంచి పడుకోబెట్టాను. అయ్యో, షో ఇంకా స్టార్ట్ కాలేదు, అప్పుడు ఇంటర్వెల్. ఎవరైడి? మీరుండండి, నేను వెళ్ళి చూసొస్తానుగా. జాగ్రత్త, తొందరగా వచ్చే. అయిపోయి ఇదేంటిది? అడంకను కొట్టుకుంటుంది. కొంప తీసి ఫస్ట్ నైట్ లాస్ట్ నైట్ అవుతుంది కదా. ఎవరండి మీరు? ఇక్కడ గిరి అనే పనికి మన సన్నాస్ ఒకడు ఉన్నాడు. ఆ ఢిల్లీదేనా? ముందు మర్యాదగా మాట్లాడండి. ఏం కావాలి మీకు? ఏదో షూటింగ్ ఉందని వీడియో కెమెరా అద్దెకి తీసుకెళ్లాడు. మా అద్దె డబ్బులు మాకు ఇప్పించండి. కెమెరా అద్దెకి తీసుకోవాల్సిన అవసరం ఆయనకే ఉంది? ఆయనకి టీవీ ఛానల్లోనే జాబ్ వస్తేను. వాడి ముఖానికి టీవీ ఛానల్లో జాబ్ ఆడుస్తాడు పనికి మన సన్నాసి. రేపటికల్లా డబ్బులు రాలేదో జరిగేదే వేరు. ఫస్ట్ ఇలా పట్టుకుంటా. ఏంటాలి? ఎవడాడు? ఎవడో వీడియో వాడు మన ఇంట్లో ఫంక్షన్ అట్మాస్ఫియర్ కనిపించిందట, వీడియో తీయాలా అని అడుగుతున్నాడు. నువ్వేమన్నావు? ఈ అరేంజ్మెంట్స్ రేపు కూడా ఉంటాయని పంపించేశాను. సరే ఇదిగో జీలేబీ తిను. అటే నువ్వు కొరుకు, ఈ టైప్ నేను కొరుకుతా. నేను కొరకాల్సింది వేరే ఉందిలేండి. లడ్డు కొరుకు. నువ్వు ఎప్పుడు నాతో కోపంగా మాట్లాడదానివి, ఈ రోజు రొమాంటిక్ గా చూస్తున్నా కోపంగా అనిపిస్తుంది. నాకు మూడ్ లేదు డార్లింగ్. ఇప్పుడు మీకు మూడ్ రావాలంటే నేనేం చేయాలి? ఓ కిస్ ఇవ్వు. ఎక్కడా? టాప్ లో స్టార్ట్ చేసి బాటం వరకు. ఇది కొబ్బరికాయ కొట్టే ముందు గురి చూసేట్టు చూస్తున్నాడు డార్లింగ్. సరిగ్గా పగలాలి కదరా నా దొంగ ముగుడా. ఎప్పుడు చూసినా బ్రష్ పట్టుకుని ఏదో కెలుపుతూ ఉంటారు. ఇదిగో ఈ 100 తీసుకోండి. థ్యాంక్స్. మరీ అంత స్పీడ్ వద్దు. ఈ 100 ఇచ్చింది మీకోసం కాదు, పూల కొట్టుకెళ్ళి. ఆగు, మ్యాటర్ అర్థమైపోయింది. 2 బొట్ల పూలు స్వీట్లు ఇస్తామంటావు? ఓకే. స్వీట్లు పూలు దేనికి? అబ్బా ఏం తెలియనట్టే. రాధా రాధా, ఇవాళ మన శోభనం కదా, విత్ పర్మిషన్ మన ఇద్దరం కోటలు కనేద్దామా? గుట్లుగా. మీకెన్నిసార్లు చెప్పాలి? ఉద్యోగం వచ్చే వరకు మీరు కనాల్సింది పిల్లల్ని కాదు, కలల్ని. ఇన్నాళ్ళ నుంచి చేస్తుంది అదే కదా. ముందు మీరెళ్ళి గులాబ్ పూల దండ తీసుకురండి. దండ ఎందుకు? ఈ రోజు మా నాన్న రిటైర్ అవుతున్నారండి, వెళ్ళి చూసొద్దాం. అయితే సగం పోయినట్టే. ఫ్యూచర్ లో నాలాంటి ఒకటికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్నమాట. మీరు కాస్త నోరు ముస్తారా? నా కర్మ కాకపోతే ఇలాంటి ఏదో సాకు చెప్పే నా పుట్టింటికి వెళ్లాల్సి వస్తుంది. కొంచెం నవ్వుతూ చెప్పు. వెళ్ళండి. అబ్బా ఏమండి, కాస్త పెద్ద దండ పట్టుకురండి. అలాగే అలాగే. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎంత పెద్ద దండ! ఈ బాడీ మీద దండ ఆ బాడీ మీద షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటది? ఆహా, బ్యూటిఫుల్ ఐడియా. బాబాయ్ బాబాయ్, ఆగండి. ఎప్పుడు అరుగు మీద కూర్చొని గుప్పు గుప్పు అని చుట్ట పిలిచే బాబాయ్ ఎలా పోయాడు? లేట్ నైట్ షకీలా సినిమా చూసి టెంప్ట్ అయ్యాడు, అంతే. ఎర్లీ మార్నింగ్ కి డెడ్ బాడీ అయ్యాడు. అయ్యో, బాబాయ్ పెద్ద మనిషి, పైగా షకీలా ఫ్యాను, ఇలా సింపుల్ గా తీసుకెళ్లిపోతారా? ఒక డాన్స్ లేదు, డప్పులో హుషారు లేదు. రే, బాబాయ్ ఆత్మకు శాంతి కలగాలంటే మనంత స్టెప్ వేయాల్సిందే. రే వాయించు. వంద మిగిలింది.
రాధా రాధా డార్లింగ్ దండ రెడీ. 100 రూపాయలకి ఇంత పెద్దదండా? నా టాలెంట్ గురించి నీకు తెలీదు. నా దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఫస్ట్ నైట్ పెడితే చూపిస్తాను నా టాలెంట్ ఏంటో. ఇందులో ఏంటంటే రూపాయికాయనుంది. అది కొత్త స్కీమ్ పెట్టారు. రిటైర్ అయిన వాళ్ళకి రూపాయి దండలు పెట్టి ఇస్తున్నారు. లక్ లక్. ఇది ఫ్రెష్ గా ఉన్నప్పుడు మీ నాన్న మళ్ళీ వేద్దాం. తొందరగా వెళ్దాం పద. దా, లేపు లేపు చెప్తాను. అమ్మాయి రాధా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీ ఆయన ఎందుకు పనికిరాడు అనుకున్నావా? ఆ శవం ముందు ఎంత బాగా డాన్స్ చేశాడనుకున్నావు? శవం ముందు డాన్సా? అవును. అన్నట్టు ఆ శవం మీద దండ ఎందుకు తీసుకొచ్చాను ఆయన? నీ సెవెన్కి వేద్దామని. నీకేం పర్లేదా? అబ్బా. అంటే రాదా ఫ్యూచర్ లో అలాగే మీ నాన్న సెవెన్ కావాల్సినాడు కదా, అడ్వాన్స్ గా దండేసేద్దామని నిన్ను? ప్రసాద్ అన్న ఉషాక నీకు లవ్ లెటర్ ఇచ్చింది. లవ్ లెటరా? నీకు లవ్ లెటరా? వాడు ఇచ్చింది తిరిగి ఇచ్చేసింది. వీడు రాసిందేం అర్థం కాక. వారని. పోనీ వాడు ఎప్పుడు ఉచ్చపుస్తాడు నీకు తెలుసా? తెలీదండి. ఎప్పుడు నిన్న నీ మీద ఉచ్చపుస్తుంటే అప్పగలిగావా? చాలా కష్టం అండి. సంకలో ఉన్న కన్న కొడుకు గురించి నీకు తెలియదు. వాడు ఉచ్చపుస్తే ఆపలేవు. మేము అంతేరా. ఎక్కడు ఎవరు ఏదో చేస్తుంటే మాకేం తెలుస్తుందా? ఏయ్! అసలు ప్రెస్ స్టేషన్ లో ఉన్నాడు. చంపేస్తాను. ఏయ్! చెప్పండి వాడికి ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వస్తే ఇప్పుడు రాత్తాను రా. దొంగలు నా కన్న కొడుకులు లాంటి వాళ్ళు వాళ్ళు వచ్చొస్తే తుడుచుకోవడం తప్ప ఏమీ చేయలేనంటున్న స్పెషల్ ఆఫీసర్ అని రాత్తాను రా. ఎవడండి వీడు? ఇంకా అర్థం కాలేదా? ఈడే స్పెషల్ ఆఫీసర్. ఆడి ముఖం చూడు ఎలాగుందో. అసలు ఈడే ఈ దొంగతనాలన్నీ చేయించాడని నా డౌట్. అది కూడా రాసేస్తాను. రాసి ముందు ఇల్లు మార్చేస్తాను. ఏం చేస్తాడో చూస్తాను. ఏదో సరదాగా అంటాం కానీ నిజంగా రాసేస్తామేంటి? ఎవరన్నా ఇద్దరు పెడితే బాగోదురా. సూపర్. ఎవడ్రా నువ్వు? ఏంట్రోలో తొంగి తొంగి చూస్తున్నావు? ఏంట్రోలో తొంగి తొంగి చూస్తున్నావు? కొట్టకండి, చూడండి. ఇఫ్ యూ లైక్ ఇట్ గివ్ మీ 100 రూపీస్. 100 రూపాయలు. ఇది నాదా? అంటే కొంచెం అటు ఇటుగా. ఎంతడిగా? 100. 500 తీసుకో. బాగా వేసినందుకు కాదు, బాగా వేయనందుకు. అదేంటి సార్? నేను దొంగని. యు మీన్ థీఫ్? చోర్. చోర్. మళ్ళీ ఎప్పుడైనా బొమ్మ గీయడానికి ట్రై చేసావా? Hi sir, what can I do for you? Tell me what you want. Any cocktail? బయట ఒక రెడ్ బైక్ ఉంది. ఎవరిది? అక్కడ టాటూ షాప్ ఓనర్ ఉన్నాడు, అతను. ఓ ఏంటది బుద్ధి లేకుండా? ఓ యా 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 దిస్ డిజైన్ ఫర్ యూ ఓన్లీ. నాకు విషయం అర్థమైపోయింది. ఎంతకాలం ఈ టాటూలు గీటూలు వేసుకుంటూ సంపాదిస్తాం? దీనికంటే దొంగతనాలు చేయడం బెటర్. ఏ డబ్బున్నోళ్ళో చూడడం ఫాట్ లేపే. ఏ బ్యాంకో చూసుకోవడం దడేల్. దొంగతనం అంతా ఈజీనా? ఈజీ కాదేటి, అన్నిటికన్నా ఈజీ దొంగతనం చెప్పనా? ఏటీఎం మిషన్ 5 నిమిషాల్లో లేపేయచ్చు. లింగు లింగు అంటూ ఒకటి కాపలా ఉంటాడు. అన్ని గిమ్ గిటర్ అంతే. పోలీసులు పట్టుకుంటే అబ్బో పోలీసులు గాడి గుర్తే కాదు, వాళ్ళకి బాడీ ఉంటుంది కానీ బ్రెయిన్ ఉండదు. నాలాంటి స్మార్ట్ ప్లాన్ చేశాను వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పు? చెప్పు. టెల్ మీ వాట్ దే కెన్. హే వాట్ ఆర్ డూయింగ్? హే హూ ఇస్ దిస్? నో 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 డోంట్ డు లైక్ దట్. నో. వీడిని స్టేషన్ కి తీసుకెళ్ళి జాయింట్ లో తీసుకురా. సార్ ఓకే సార్. చాలే, పోలీసులకి బ్రెయిన్ లేదంటావరా? సూపర్.
హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు. ఆ 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో. ఏయ్, నువ్వే నా దొంగని చూసింది? అయ్యా, ఏంటి ఇలా ఉన్నావు? ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. ప్యాట్నీ సెంటర్. దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్ లో. ప్యాట్నీ నుంచి ప్యారడైస్కి వచ్చాడు. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చేప బుద్ధోదు, అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి. రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా? యా, ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా? సార్, స్మాల్ డౌట్. ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా, చెక్ ఇస్తారా? సరిగ్గా సరిగ్గా గీ. Yo, kick that fat back. ఏ ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. ఆయన బొమ్మ గీసావేం? చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను, కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేనే వదిలేస్తున్నా. ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే. ఓకే, కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా. క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్, గో గో ఎవ్రీబడి, యూ బాడీ బిల్డర్ గో. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి, మీకు కూడా చెప్పండి. యో బేబీ, yo baby, you can see now. ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. Oh, beautiful idea. One second. సినిమా యాక్టర్ల బొమ్మలు గీస్తావరా? వాళ్ళు మరీ పాపులర్ అయిపోయారు. పాపులారిటీ గీసిస్తావా? ఇట్రా ఇట్రా. సార్, నేను డిస్టర్బ్ అయిపోయాను సార్. నా రైట్ సైడ్ ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు, అందుకే డిస్టర్బ్ అయిపోయాను. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్స్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. ప్రామిస్. ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండక కర్మకాలి ఏకులు దొరక్క నీ సంకల్లా కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చెప్పేసి రైట్ సైడ్ ఎవరిలో ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం కెనాట్. ఎంట్రా కెనాట. వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. తీసుకో తీసుకో పెన్సిల్ తీసుకో తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ. చూడు నన్ను చూడు. కాన్సంట్రేట్ చూస్తున్నా. చూస్తున్నా. ఇదిగో
జాగ్రత్తగా గీ. ఇదిగో చూడు లే. చూస్తున్నా. మళ్ళీ ఏ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు. రవితేజ సార్. రవితేజ అడుగాని. ఇలా ఎవడి బొమ్మ అయినా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తున్నా. ఏయ్, అర్థమైందా? ఆ? బొమ్మ సరిగా వేయడం రాదు కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్ యు ఇన్సల్టింగ్ మీ. ఐఎమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఐ క్యాన్ అయితే గీ. Now, let's check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take this shot, make it అయిపోయిందా? shake. ఆ? So, you ready? నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్ మీరు నా ఎదురుగా కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగా గీ అన్నారు కదా సార్. అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు. మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలేకపోతున్నా? సార్ ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. 6 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేస్తాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. నాకు లైట్ డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు, బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. ఏంటి సార్ ఇది? కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదూ? గుర్తు రావట్లేదు కదూ? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడా. మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? అక్రమ సంబంధాలన్నీ? అబ్బే అలాంటివి లేవు. ముగ్గురుతో గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే. రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్. చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగని సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేను కదా సార్. వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తాను సార్. ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత
ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలు వేయటం ప్రాక్టీస్ చేసావా? ఐ నెవర్ ట్రై. ఆ? ఐ నెవర్ ట్రైడ్. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా. నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలవు. అది ఇప్పుడు ట్రై చేద్దాం. టీ తాగు, టీ తాగు, టీ తాగు. అగా! బొమ్మను చూసి బొమ్మేయటం ఒక పద్ధతి, మనిషిని చూసి బొమ్మేయటం ఒక పద్ధతి, ఊహించుకొని బొమ్మేయటం ఇంకో పద్ధతి, ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మేయటం ఇంకో పద్ధతి. ఐ వాంట్ దట్. అది కాదు సార్. వెయ్యిరా. బిత్తర చూపులు చూస్తున్నా అంటే వెయ్యి. కమాన్, ట్రై చేయి, ట్రై చేయి. దిస్ ఇస్ మై కైండ్ ఆఫ్ స్టైల్. కొద్దిగా దూరంగా పెట్టండి. ఎన్నాళ్ళు ఒక కొత్త మొహం గీశాడు. వీడిని ఎక్కడ చూసానే? రే కాస్త జుట్టువే, జుట్టువే. వీడు ఆ బైకర్స్ క్లబ్ కి వస్తా, ఎవరిని ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. సో ఇది నువ్వు కాదు. నో సార్. నువ్వు చూసింది ఇతనేనా? అతను కాదు సార్. నెగిటివ్. వీడే సార్. గ్యారంటీ ఏంటి? వీడే సార్. ఏయ్, నేను నిన్ను నమ్మలేను. నిన్న గోవాలో రాబరీ జరిగింది. ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటి కాదు, తెలియదు. దీనికి తోడు నాకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నోరు మూసుకుని పో. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఆ ఊర్లో ఇల్లు చేసుకోవాలి, పిల్లల స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. నా టెన్షన్లు నాకు ఉన్నాయి. మరి నా 2 లక్షలు ఎవరు ఇస్తారండి? నమస్తే సార్. ఎవడి బొమ్మ వేసావరా? మీ బొమ్మే. ఏదో డబ్బులు వస్తాయని. డబ్బులు ఇచ్చారా? లేదు సార్. వాళ్ళేమి ఇస్తారు గానీ ఇందా. అయ్య బొమ్మే. గోవా. అది ఎందుకు ఇచ్చానో తెలుసా? నువ్వు నా బొమ్మ వేయడం వల్ల మాకు మంచి జరిగింది, ఓ నిజం తెలిసింది. అందుకని బొమ్మేస్తావా? నాది వాడి చెల్లిది. సూపర్ చేస్తానండి. స్టేషన్ లో ఏసీ వేసి చెయ్యి బాగా ప్రాక్టీస్ అయిపోయింది. సూపర్. మా ఆవిడ నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని తల గోడకొచ్చి టపా టపా కొట్టుకుంటే బొప్పి కట్టి. భయ్యా నేను ఏం చేసానో తెలుసా? మా ఆవిడ పూజ చేసుకోవడానికి 5 గంటలకి అలారం పెడితే నేను 2 గంటలకి మార్చేసా. అది లేచి పూజ మొదలు పెట్టి గంట కొట్టేసరికి పక్కింటి వాళ్ళు లేచి బండ పూజలు పెట్టేశారు. నమస్కారం సార్. ఎరా మూర్తి, టూర్ ప్లాన్ ఏం చేసావు? మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్ట్ కి, కీరవాణి గారు జూరిక్, దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లిన్ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్. మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ తీసుకొస్తాం సార్. ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్. సరేరా, రెమ్యూనరేషన్ సంగతి ఏంటి? జస్ట్ పీనట్ సార్, తలా 2 లక్షలు. 2 lakhs పీనట్సా? వాళ్ళని ఒకసారి లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి. అంటే ఎరా అన్ని రెడీయేనా? ఇదే ఈ శాడీ చెప్పడం వల్ల ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు. వీళ్ళందరినీ తీసుకురావడం నేను నాన్న తంటాలు పడ్డాను తెలుసా అండి. అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారో మాకు తెలియక్కలేదా? పీటర్, సెండ్ దెమ్ 1 by 1. హలో. థ్యాంక్ యూ. ఏమయ్యా, లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా? మీరు నా మీద ఎక్స్పెక్ట్ తో తీస్తున్నారేమో. అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా. సరిపోయిందా? బాగా. వాట్స్ యువర్ టాలెంట్? ఏముంది డోర్లు గుద్దుకోవటం? నో, ఐఎమ్ డాన్సర్. ఆ డాన్స్ దేవుందిలే, ఇవాళ రేపు ఎవరైనా చేస్తున్నారు. యు నో మై స్పెషాలిటీ. ఏంటో? సింగిల్ లెగ్, వంటి కాలం మీద డాన్స్ చేస్తా. రియలీ? వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్. ఐ విల్ గివ్ ద ఛాన్స్. కెన్ ఐ? టేక్ ఇట్. థ్యాంక్ యూ. I think this is mango juice, right? ఎగ్జాక్ట్లీ. Music. Yeah. 1 2 3. Waiting for single leg dance, right? Can you stop the music? Stop. వాట్ హ్యాపెండ్ మ్యాన్? స్టమక్ అప్సెట్ అయింది. వేర్ ఇస్ ద బాత్రూమ్? అంత అర్జెంటా? చాలా అర్జెంట్. దీని మీద సంతకం పెట్టు. ఏంటి సార్ ఇది? డీటెయిల్స్ కావాలా, బాత్రూమ్ కావాలా? బాత్రూమే కావాలి. మళ్ళీ వచ్చి పెడతాను సార్. పెట్టేసి వెళ్ళవయ్యా. పెన్. విచ్ వే? టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్. సో లాంగ్. ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్. బాత్రూమ్ ఖర్చు 2 lakhs. ఏంటి ప్రసాద్ మీరు చెప్పేది? ఆర్ యు ష్యూర్? అవును శేఖర్.
నా మేనగాళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చెవిదిద్దు నీళ్ళల్లో పడిపోయింది. నేను వెళ్ళి తీసుకొస్తానమ్మంటే వద్దు, నా షేకర్ అయితే తీసుకురావాలని పట్టుబట్టింది. రాసుకోవడం పూసుకోవడం వెంకీతోను లైఫ్ రిస్కులు మాక ఆ దూకేదో వెంకీ దూకోండి. ఒరే పిచ్చోడా, నిన్ను ఆట పట్టించడానికి వాడితో క్లోజ్ గా మూవ్ అయింది. వాట్ యు మీన్? ఆడపిల్లకి ఆటలైనా పాటలైనా తన కాబోయే వాడుతూనే కదా. నేను అనవసరంగా అపార్థం చేసుకున్నా. ఇప్పుడు అర్థం చేసుకున్నావు కదా, దూకే. ఎందుకు సార్ లైఫ్ రిస్క్ ఎంత అవుతుంది ఏంటో? చూడు షేక్ రాజు, ప్రేమలో ఎంతో నీకు తెలుసా? అయినా దూకేలా, ఇది అంతే అనుకుని దూకే. ఆ పాస్పోర్ట్ ఎలా ఇచ్చే? పాస్పోర్ట్ ఎందుకండి? ఎందుకు తెలుసుకోండి? నాకేం ప్రాబ్లం? భయ్యా, వాడికి ఈత రాదంట, చచ్చిపోతాడేమో. వాడికి ఏమన్నా అవుతే కేసు అవుతురా? ఎలాగా? థ్యాంక్స్ భయ్యా, యూ సేవ్ మై లైఫ్. పూజ నా వైపు మొగ్గు చూపుతుందని వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటావా? అది కదా భయ్యా, నోరు మూసుకో, మాట్లాడుకు, నేను విన్నాను. అరే ఇప్పుడు చాలా సీరియస్ కనిపించే ప్రాబ్లం రేపు సిల్లీగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడే సిల్లీగా అనిపిస్తుంది భయ్యా. గుడ్, నువ్వు అలా సిల్లీగా ఆలోచించు, మనసు తేలిక పడుతుంది. అవును, పూజనే చూసావా? నేను చూడలేదు భయ్యా. సర్లే, నేను చూసుకున్నా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. వాళ్ళు తోసేసారు చెప్తామంటే విననేంటి? ఈ అమ్మ ముష్టి రాగుడి ఈ అమ్మ ఏరియలు. పూజ లాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగిరి గాడిని లవ్ చేస్తుందని ఎలా నమ్మారా? నమ్మారు కాబట్టే కదా భయ ఆడుకుంటున్నాం. దుర్భగులారా, దేశం కానీ దేశాలు మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలాంటి కళాకారులతో ఆడుకుంటారా? ఉండండి, ఈ విషయం వెంకీ చెప్పేస్తాను. చెప్పారా? చెప్పేయ్. నా పాస్పోర్ట్ చింపేసి కాలంలో పడేశారన్న విషయం కూడా చెప్పేయ్. వాట్ ఆర్ యు టాకింగ్? ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చేస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం. సార్, ఈ విషయం నేను ఎవరు చెప్పండి సార్. నా పాస్పోర్ట్ నాకు ఇచ్చేయండి సార్. పని పూర్తయిన తర్వాత ఇస్తాం. అప్పటి వరకు వాచ్ ద గేమ్. అన్నా, మన గురించి తెలిసిపోయినట్టుంది, పోలీసులు వచ్చారు. పోలీసా? అయితేనే జప్. ఏయ్, ఆయన పట్టుకోండిరా. అన్నా, చెల్లి పారిపోతుంది. పట్టుకోరా బావర్తి. అన్నా, నువ్వు చూడరా. ఆగండి. ఆ గోపిగాడు ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలాంటాడు, ఎటు తప్పించుకోలేడు. ఇదిగో మీ ఇద్దరు ఇటేళ్ళండి, మీ ఇద్దరు ఇటేళ్ళండి. నువ్వు ఇటెళ్ళు. యా వచ్చిందటు నుంచారా? అయితే నువ్వే చెప్పేటెళ్ళలో ఇటు పదా. దానికి కొట్టాలని చెప్పచ్చు కదా. రేయ్ సార్, వాడు పారిపోకుండా కింద కాపలా కాయండిరా. ఓకే సార్. బాబాయ్ పైన ఉన్నాడు. ఎల్లో సరిగ్గా చెప్పరా? ఇటెళ్ళు బాబాయ్, ఇటు వచ్చేసాడు మళ్ళీ. వీళ్ళకి చెప్పడం కంటే మనం పట్టుకోవడం బెటర్.
ఏంటి ఏమైంది? నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు. నన్ను కాపాడండి. ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను. నన్ను కాపాడేవాడు ఎవడో లేడు. నిన్నే కాపాడతాను. సరే సరే, వేరే ఎవరిని ఎత్తుకో. అన్నయ్య, కనీసం ఈ కట్లన్నా ఇప్పనయ్యా. అన్నయ్య సీరియస్ టైంలో సెంటిమెంట్ ఒకటి. ఏం చేస్తాం? ఇప్పుతాం. అచ్చి బాబోయ్, ఈడేదో ఎస్కేప్ అవడానికి పరిగెట్టుకొచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టేశాడా? థ్యాంక్స్ అన్నయ్య. నేను చేసుకోబోయే అమ్మాయిని రేపెట్టంట. సారీ అండి, చూసుకోకుండా పడిపోయినా. పర్వాలేదులేండి. అంటే ఇంకోసారి పడతా. లే. చెట్ట నీ అయ్యా. పోలీసు తుడిచేస్తానులే. సారీ. గోపిగాడు వెతక్కుండా ఇక్కడేం చేస్తున్నావురా? ఈ అమ్మాయి ఎవరు? ఇది కూడా ఆ గోపిగాడు ఎవరే? గోపి ఎవరండి? ఇప్పుడు దాకా నీతో మాట్లాడారు కదా, ఆడు. ఎందుకు కొట్టావ్? ఆయన నాకు అన్నయ్య లాంటి వాడు. పోరా. కొడదాం అనుకుంటున్నావా? లేదురా, ముందా గోపిగాడు ఎక్కడున్నాడో వెతుకు. అలాగే వెళ్ళో. వెళ్ళిపోయా. నా ఉడ్బీని రేప్ చేయాలని ట్రై చేస్తారా? నీ అబ్బా దొరికింది. అయిపోయారు రై. అయితే ఈ అమ్మాయి నీకెలా తెలుసు? లవ్వా? నో మనీ లేచిపోయింది. One kiss 2000? Yeah, 2 kiss 2000. It's a 2 cost, yeah. Take 10% discount. Credit card accepted? No. Only cash. Yes. నమస్కారం అండి. Hey. ఈ గోపిగడు బిన్ లాడెన్ టైప్ అనుకుంటా. ఎక్కడున్నాడో తెలియట్లేదు. దీని ఫోటో అటు తిరుగుతున్నావేంటి? లవ్వా? ఇది పెద్ద డెక్క. పింఛోళ్ళు కూడా వాచ్మెన్ కింద పెట్టుకుంటున్నారా? చిచ్చే. ఇప్పుడు అడుగు డబ్బులు ఇంత కట్ట. ఈ డేట్ అయిపోతుంది కదా. 99. I love her. 2000 express. 2001 she's accepted. 2002 city full roaming. 2003 marriage fix. But in between entered the dragon. She's jump. I catch. Understand? అర్థం కాలేదా? I see. Namaste.